హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయి, అమ్మాయి అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అబ్బాయి అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది, ఫస్ట్ అమ్మాయి అయితే మీకు ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇదైతే 99% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, అందువల్ల నేనైతే చెప్తున్నాను. చాలామందిని అంటే చాలామంది చెప్పేది కూడా, పెద్దవాళ్ళు చెప్పేది కూడా నేను కనుక్కొని చెప్తున్నాను కాబట్టి ఇది 99% ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నాకైతే ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి, నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టినప్పుడు స్వీట్స్ అనేవి చాలా అంటే చాలా ఇష్టమయ్యేదన్నమాట. అంటే అంతకుముందు నేను అసలు స్వీట్స్ అనేవి అవాయిడ్ చేసేదాన్ని, అస్సలు తినేదాన్ని కాదు. కానీ కడుపులో అమ్మాయి ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టమవుతుందని 99% చెప్తున్నారు. ఓకేనా. ఇక మీ కడుపులో కనుక అబ్బాయి ఉన్నట్లయితే మీకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుందండి. అంటే ఎక్కువగా బిర్యానీ కానీ, లేకపోతే సమోసాలు కానీ, ఇట్లా కారంగా ఎక్కువగా ఏముంటాయో అవి తినాలనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మీకు ఉన్నట్లయితే నీకు అబ్బాయి పుట్టే పర్సెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చాలామంది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయి పుట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో అబ్బాయి పుట్టినప్పుడు అలాంటి లక్షణాలు ఉంటాయా లేదా అని అడుగుతున్నారండి. అది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. చాలామందికి అమ్మాయి పుట్టినప్పుడు లక్షణాలు ఉంటాయి కదా, దానికి డిఫరెంట్గా అయితే ఉంటాయండి. ఓకేనా. అంటే మీకు అమ్మాయి పుట్టినప్పుడు స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది, అలాగే ఎక్కువగా కోపడుతూ ఉంటారు, ఎక్కువ చిరాకు పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు అబ్బాయి కనుక మీ కడుపులో ఉన్నట్లయితే దీనికి ఆపోజిట్లో ఉంటాయంట. ఓకేనా. ఈ ఆపోజిట్లో ఉన్నప్పుడు మీకు అబ్బాయి పుట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. మీరు సేమ్ లక్షణాలు ఉన్నట్లయితే మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది కూడా ఒక 50% వరకు నమ్మచ్చండి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అప్పుడు ఈ ఫస్ట్ టైం అంటే అమ్మాయి పుట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో అబ్బాయి పుట్టినప్పుడు కూడా లక్షణాలు ఉంటాయని ఒక 50% అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక నేనైతే ఒకటి పర్సనల్గా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సిమ్టమ్ అయితే మీకు చెప్తాను. ఏంటంటే, నేను, నా ఫ్రెండ్, మా సిస్టరు 3 మెంబర్స్ ఉన్నాము. 3 మెంబర్స్కి ఒక 1 మంత్ గ్యాప్ అండి. ఆ 1 మంత్ గ్యాప్లో స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అబ్జర్వ్ చేశాను. వాళ్ళ దగ్గర స్కానింగ్ రిపోర్ట్ అబ్జర్వ్ చేశాను, నా దగ్గర అబ్జర్వ్ చేశాను. సేమ్ స్కానింగ్ రిపోర్ట్స్ అండి. అంటే యాంటీరియర్ లోయర్ సిగ్మెంట్ అని ఉంటుంది కదా, ఆ విధంగా సేమ్ స్కానింగ్ రిపోర్ట్స్ ముగ్గురికి ఒకటే రిపోర్ట్. ఓకేనా. ఈ స్కానింగ్ రిపోర్ట్స్ సేమ్ ఉన్నప్పటికీ నాకైతే పాప పుట్టింది. ఓకే. యాంటీరియర్ లోయర్ సిగ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకిద్దరికీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి బాబు పుట్టాడు. ఓకేనా. నేను ఇంకొకటి షేర్ చేస్తాను చూడండి. దీంట్లోనే సేమ్ స్కానింగ్ రిపోర్ట్స్ నాకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా ఉండేవన్నమాట. అందుకని పాప పుట్టింది. వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్తే రైట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అందుకని వాళ్ళకి బాబు పుట్టాడు. ఓకే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూమెంట్స్ బట్టి కూడా బేబీ బాయ్ని బేబీ గర్ల్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఇవి ఒక స్కానింగ్ రిపోర్ట్లో యాంటీరియర్ పోస్టీరియర్ అనేది ఒక 50% వరకు నమ్మవచ్చు. ఓకేనా. పూర్తిగా దాని మీద అవగాహన పెట్టుకోకండి. ఓకే. చాలా ఎక్కువ అయితే ఆశలు పెట్టుకోకండి దాని మీద. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.